ఇవాటికి కూడా ఈ బైక్ రోడ్ మీద అలా వెళ్తే చాలా మంది ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఎస్, హీరో స్ప్లెండర్. మిడిల్ క్లాస్ వాళ్లకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తక్కువ ప్రైస్తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్లో హీరో స్ప్లెండర్ వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. అయితే ఇప్పుడు హీరో స్ప్లెండర్ ఈవీ సెగ్మెంట్లో కూడా రాబోతుంది. సో మనము ఇవాల్టి వీడియోలో ఈవీ స్ప్లెండర్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, రేంజ్ ఎంత ఉండబోతుంది, అసలు ఈవీ స్ప్లెండర్ కొనడం మంచిదా కాదా, అండ్ కంపారిజన్ చేస్తే పెట్రోల్ స్ప్లెండర్కి ఈవీ స్ప్లెండర్కి మధ్య ఉన్న తేడాలు ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి ఇవాళ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆల్సో ఇవాళ రేపు చాలా మంది ఈవీ బైక్ కొనాలా లేదా పెట్రోల్ బైక్ కొనాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఇప్పుడు ఒక అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ గురించి కూడా చెప్పబోతున్నాను. ఆ వెబ్సైట్ ద్వారా మీరు పెట్రోల్ బైక్ వాడితే ఒక ఇయర్కి ఎంత ఖర్చు వస్తుంది, అదే రకంగా ఈవీ బైక్ వాడితే 1 ఇయర్కి ఎంత ఖర్చు అవుతుందో అక్కడ మనము ఈజీగా కంపేర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్కి ఎంత ఖర్చు అవుతుందో కూడా మనము ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో వీటి గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఫస్ట్ స్ప్లెండర్ బైక్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు, చాలా తక్కువ బడ్జెట్లో మనకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్లో హీరో స్ప్లెండర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh లోపల మీ దగ్గర బడ్జెట్ ఉంటే, మీరు ఒక మంచి బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే అఫ్ కోర్స్ స్ప్లెండర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా స్ప్లెండర్ ఈవీ రాబోతుంది. అండ్ ఈ స్ప్లెండర్ ఈవీ 2027 మేబీ మార్చ్ ఆర్ జూన్ లోపల లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికి కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. సో ఈ స్ప్లెండర్ ఈవీ ఎలా ఉండబోతుంది, దీని బ్యాటరీకి సంబంధించి ఒకవేళ ఫుల్లీ ఛార్జ్ చేస్తే ఎంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేస్తుందో ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఈ స్ప్లెండర్ ఈవీ చూడడానికి ఎలా కనిపిస్తుందో కూడా మీకు నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. సో ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే స్ప్లెండర్ ఈవీ చూడడానికి ఇలా కనిపిస్తుంది. సేమ్ మన పెట్రోల్ స్ప్లెండర్ ఎలాగైతే ఉందో చూడడానికి కూడా సేమ్ అలానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంజన్ దగ్గర మాత్రం కొంత కంపార్ట్మెంట్స్ లాగా మనకు డిజైన్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ బ్లూ ప్రింట్ కూడా మనం చూడొచ్చు. పెట్రోల్ ట్యాంక్ దగ్గర మనకు ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏదైతే నిన్న స్టోరేజ్ కంపార్ట్మెంట్ అని చెప్పానో అక్కడ ఒక చిన్న స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫిక్స్డ్ 4 kW ప్రైమరీ బ్యాటరీ ప్యాక్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు 9 kW మోటార్ ఉంది, సైలెంట్ బెల్ట్ డ్రైవ్, అండ్ ఆల్సో ఆప్షనల్ 2 kW సెకండరీ బ్యాటరీ ప్యాక్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. అయితే బేసిక్ ఫీచర్స్ ఈ బైక్ మీరు బయట నుంచి చూస్తే సో బేసిక్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. స్టోరేజ్ కంపార్ట్మెంట్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఫస్ట్ ఒక ఫిక్స్డ్ ప్రైమరీ 4 kW బ్యాటరీ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆప్షనల్ 2 kW సెకండరీ బ్యాటరీ ప్యాక్ కూడా ఇందులో వచ్చేలాగా మనకు ఫీచర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఇక్కడ సో ఈ పిక్చర్ మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే 4 kW బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది, ప్రైమరీ బ్యాటరీ ఇది. అయితే దీన్ని ఫుల్లీ ఛార్జ్ చేస్తే 120 kilometers మనకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్రోల్ స్ప్లెండర్ విషయానికి వస్తే మనము 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే మనకు ఈజీగా 60 to 70 kilometers మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. వేరాజ్ ఇన్ ఈవీ స్ప్లెండర్ వచ్చేసి 4 kW బ్యాటరీకి ఒకసారి మీరు ఫుల్లీ ఛార్జ్ చేస్తే 120 kilometers రేంజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దాంతోపాటు మనకు ఈ కొత్త ఈవీ స్ప్లెండర్లో స్టోరేజ్ కంపార్ట్మెంట్ని కూడా అలాట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకో వేరియంట్ కూడా ఉంది. సో బ్యాటరీస్లో ఒకటేమో 4 kW అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 kW బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. సో ఈ 6 kW బ్యాటరీలో వచ్చేసి మనకు ఈ స్ప్లెండర్ ఈవీ ఒక్కసారి ఫుల్లీ ఛార్జ్ చేస్తే 180 kilometers వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అండ్ ఆల్సో 8 kW బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. సో దానికి ఫుల్ ఛార్జ్ చేస్తే 240 kilometers వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 kW బ్యాటరీ ఉన్న స్ప్లెండర్ ఈవీ తీసుకున్నారనుకోండి. సో అలా తీసుకున్నప్పుడు మీకు స్టోరేజ్ కంపార్ట్మెంట్ వచ్చేసి జస్ట్ 1 ప్రైమరీ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. వేరాజ్ ఒకవేళ 8 kW బ్యాటరీ ఉన్న స్ప్లెండర్ తీసుకున్నట్లయితే అక్కడ మనకు ఎలాంటి స్టోరేజ్ స్పేస్ ఉండదు అని చెప్పి కూడా మనం ఈ బ్లూ ప్రింట్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒకవేళ 4 kW బ్యాటరీ ఉన్న ఈవీ మనం తీసుకున్నట్లయితే మనకు 2x స్టోరేజ్ స్పేస్ ఉంది. అలా కాకుండా మీరు 4 kW బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈవీ స్ప్లెండర్ తీసుకున్నట్లయితే మీకు 2x స్టోరేజ్ దొరికే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, పెట్రోల్కి ఆల్టర్నేటివ్ ఈవీ అనుకున్నాం. కానీ పెట్రోల్ రేటు రోజు రోజుకి పెరుగుతూ వస్తుందండి. లాస్ట్ 15 డేస్లో మనం చూసుకుంటే ఏకంగా 7 రూపీస్ 50 పైసా వరకు మనకు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పెరిగింది. సో ఇప్పుడు ఎవరు కూడా ఈవీని పెట్రోల్కి ఆల్టర్నేట్ అని చెప్పి చూడట్లేదు.
డైరెక్ట్గా ఈవీ ఇంకా పెట్రోల్ బైక్స్ పక్కన పెట్టేద్దాం, కంప్లీట్గా ఈవీ బైక్సే కొందాం. పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ పైన అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఈవీ వైపు అడుగులు వేస్తున్నారు. సో అలాంటి టైంలో ఇప్పుడు 2027లో ఈ స్ప్లెండర్ బైక్ కనుక వస్తే ఇందాక సేమ్ నేను చెప్పిన ఫీచర్స్తోనే వస్తే, ఎందుకంటే 8 కిలోవాట్ బ్యాటరీతో 240 కిలోమీటర్స్ అంటే మామూలు విషయం కాదు. అంతెందుకంటే 4 కిలోవాట్ బ్యాటరీతో 120 కిలోమీటర్స్, అది కూడా గేర్స్ ఉన్న బైక్ రావడం అంటే మామూలు విషయం కాదు. సో ఫర్దర్గా 2027లో నిజంగానే ఈ స్ప్లెండర్ ఈవీ కనుక లాంచ్ అయితే ఇలాంటి మైలేజ్తో అండ్ దట్ టు స్టోరేజ్ ఆప్షన్స్తో ఒకవేళ మార్కెట్లో ఈ బైక్ కనుక లాంచ్ అయితే ఖచ్చితంగా చాలామంది కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సో గిగ్ వర్కర్స్కి కూడా ఈ బైక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇలా డెలివరీ పార్ట్నర్స్ లాగా లేదా క్యాప్టెన్స్ లాగా వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఈ బైక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 240 కిలోమీటర్స్ అంటే ఈచ్ డే ఒక 50 కిలోమీటర్స్ లేదా 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కూడా ఒక 4 డేస్ వాళ్ళు ఈజీగా ఆ బైక్ నడపొచ్చు. అండ్ ఆల్సో స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా 240 కిలోమీటర్స్ అనుకోండి, ఒకవేళ 8 కిలోవాట్ బ్యాటరీ అయితే, సో వాళ్ళకి కూడా మల్టిపుల్ రైడ్స్ కావచ్చు, మల్టిపుల్ డెలివరీస్ చేసుకోవడానికి వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదంతా స్ప్లెండర్ ఈవీ గురించి. ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎలాగా రాలేదు. ఎక్స్పెక్టెడ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2027లో లాంచ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో ప్రజెంట్ మనకు వచ్చిన సోర్సెస్ ఆధారంగా బయటకు వచ్చిన డీటెయిల్స్ ఇవి. సో ఖచ్చితంగా ఇదే రకంగా ఇవే ఫీచర్స్తో ఇదే మోడిఫికేషన్తో ఉంటుందని చెప్పుకోలేము. దీనిలో కొన్ని చేంజెస్ కూడా ఉండొచ్చు, లేదా ఇదే రకంగా బైక్ కనుక లాంచ్ అయితే ఖచ్చితంగా చాలా మంది కొనే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు చాలా మందిలో ఉన్న కామన్ డౌట్ ఏంటి అంటే, పెట్రోల్ బైక్, ఈవీ బైక్. సరే, ఇప్పుడు పెట్రోల్ ప్రైస్లు పెరుగుతున్నాయి కాబట్టి చాలామంది ఈవీ బైక్స్ కొంటున్నారు, లేదా ఈవీ స్కూటర్స్ కొంటున్నారు. కానీ పెట్రోల్ బైక్ కొంటే ఎంత ఖర్చు అవుతుంది, ఈవీ బైక్ కొంటే ఎంత ఖర్చు అవుతుంది, నిజంగానే మనం ఈవీ బైక్ కొంటే డబ్బులు సేవ్ చేయవచ్చా అనే క్వశ్చన్ని చాలామంది రైజ్ చేస్తున్నారు. సో ఒక అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు కొనాలనుకుంటున్న ఈవీ బైక్ అండ్ అదేవిధంగా మీరు కొనాలనుకుంటున్న పెట్రోల్ బైక్ ఆర్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్న పెట్రోల్ బైక్, ఈ రెండింటికి సంబంధించి మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఏ బైక్కి ఎంత ఖర్చు అవుతుంది, 1 ఇయర్కి ఏ బైక్కి ఎంత ఖర్చు అవుతుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ఏంటో ఇక్కడ నేను మీకు లైవ్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజన్లో ఉంటే, ఈవీ కొనాలా పెట్రోల్ కొనాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఆ వెబ్సైట్ కోసం మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎలక్ట్రిక్ బైక్ వర్సెస్ పెట్రోల్ బైక్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కాస్త కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈ అమృత్ అనే వెబ్సైట్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఈజీగా మీకు జర్నీ కాస్ట్ క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వెబ్సైట్ కనిపిస్తుంది. ఇది అథెంటిక్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ద్వారా మీకు పెట్రోల్ బైక్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిక్ బైక్కి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఈజీగా ఇక్కడ కంపేర్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం వెహికల్ సెగ్మెంట్ పైన క్లిక్ చేసి మీరు ఏ వెహికల్ కొనాలి అనుకుంటున్నారు, 2 వీలర్ కొనాలనుకుంటున్నారా, 3 వీలర్ కొనాలనుకుంటున్నారా, ఆర్ 4 వీలరా, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మనం ఇప్పుడు 2 వీలర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2 వీలర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత బ్యాటరీ కెపాసిటీ 3 కిలోవాట్ కొంటున్నారా, 4 కిలోవాటా, 6ఆ, 8ఆ, సో ఇక్కడ కొనాల్సి ఉంటుంది. సో మనకు స్ప్లెండర్లో 3 కిలోవాట్ బ్యాటరీ ఉంది, 4 కిలోవాట్ ఉంది, 6 ఉంది అండ్ 8 ఉంది. సో ఇక్కడ మనము 6 కిలోవాట్ అని ఎంటర్ చేద్దాము. అండ్ దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్. సో వన్స్ ఫుల్లీ ఛార్జ్ చేస్తే ఎంత కిలోమీటర్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనే విషయానికి వస్తే, ఇప్పుడు మనకు 120 కిలోమీటర్స్ అనుకోండి. సో ఫుల్లీ ఛార్జ్ చేసిన తర్వాత 120 కిలోమీటర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ ఎంటర్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఛార్జ్ అట్ హోమ్ అండ్ దాంతోపాటు పర్సెంటేజ్ ఆఫ్ వెహికల్ బ్యాటరీ ఛార్జ్ అట్ పబ్లిక్ ప్లేస్, దానికి సంబంధించి పర్సెంటేజ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత జర్నీ డిస్టెన్స్, మీరు ప్రతిరోజు ఎంత ట్రావెల్ చేస్తారు, ఆర్ వీక్లీ ఎంత ట్రావెల్ చేస్తారు, లేదా మంత్లీ ఎంత ట్రావెల్ చేస్తారు, మీకు ఒక ఐడియా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ జర్నీ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి, డైలీయా, వీక్లీయా, మంత్లీ అని. సో మనం వీక్లీ 200 కిలోమీటర్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ వీక్లీ అని క్లిక్ చేద్దాం. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత యాన్యువల్ జర్నీ డిస్టెన్స్. సో మనం ఒకవేళ వీక్లీ 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకు ఇయర్లీ 10,400 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ స్టేట్ వచ్చేసి మీరు ఉంటున్న స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత డొమెస్టిక్ టారిఫ్ కావచ్చు, పబ్లిక్ ఛార్జింగ్ కాస్ట్ కావచ్చు, మనకు తెలియకపోతే అలా వదిలేచ్చు, లేదా తెలిస్తే మాత్రం అక్కడ ఎంటర్ చేయండి. సో కంపేరింగ్ విత్ ఏ వెహికల్తో కంపేర్ చేసుకుంటున్నాం, మనం పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకుందాం కాబట్టి ఇక్కడ పెట్రోల్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ దాని తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ ప్రైస్ ఇక్కడ 87 చూపిస్తుంది. కానీ పెట్రోల్ ప్రైస్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్మోస్ట్ 110 రూపీస్ క్రాస్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఆన్ యావరేజ్ 110 రూపీస్ అని ఎంటర్ చేశాను. అండ్ కన్వెన్షనల్ వెహికల్ యావరేజ్ మైలేజ్ ఎంత చూపిస్తుంది, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర
స్ప్లెండరే ఉందనుకుందాం, స్ప్లెండర్ ఒక 60 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. సో ఇక్కడ నేను 60 కిలోమీటర్ ఎంటర్ చేశాను. సో ఈ రకంగా నేను అజంప్షన్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. బట్ మీరు మాత్రం కాస్త తెలుసుకుని ఆ బైక్స్ గురించి ఎగ్జాక్ట్గా ఎంత నెంబర్ వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది తెలుసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీకు కాస్త అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది. అందులో ఎలక్ట్రిక్ వెహికల్కి ఎంత ఖర్చు అవుతుంది, కన్వెన్షనల్ వెహికల్కి ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ మనకు చూపిస్తుంది. జర్నీ కాస్ట్ వచ్చేసి, ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్కి అయితే 79.6 రూపీస్ అవుతుంది. ఇది వీక్లీ. అండ్ అదే మనకు పెట్రోల్ వెహికల్ అయితే వీక్లీ మనకు 366 రూపీస్ అవుతుంది. కాస్ట్ పర్ కిలోమీటర్ వచ్చేసి ఈవీ వెహికల్ అయితే 0.4 పైసా పడుతుంది. అదే కన్వెన్షనల్ వెహికల్ అయితే 1 కిలోమీటర్కి మనకు 1.83 పైసా అప్రాక్సిమేట్లీ పడవచ్చు. యాన్యువల్ కాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్కి వచ్చేసి 4139.2 పైసా మనకు ఈవీ వెహికల్. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారు, సో ఇలాంటి ఫీచర్స్తో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారు, సో అప్పుడైతే మీకు ఇయర్లీ 4000 అప్రాక్సిమేట్లీ వచ్చే ఛాన్స్ ఉంది. అదే కన్వెన్షనల్ వెహికల్ అయితే 19,066.67 పైసా, 19,066 రూపాయల 67 పైసలు మనకు ఈ పెట్రోల్ బైక్లో వచ్చే అవకాశం ఉంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఎంత కాదనుకున్నా మోర్ దాన్ 15,000 డిఫరెన్స్ ఉంది ఇయర్లీ. సో ఆ 15,000లో మనము కుదిరితే అలానే సేవ్ చేసుకుని ఇంకో 3 years తర్వాత ఇంకో కొత్త ఈవీ వెహికల్ కొనొచ్చు, లేదా ఈ 15,000ని మనం దేంట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు, మన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు, మన పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా చాలా బోలెడు అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ రకంగా మీరు ఈవీ వెహికల్ని పెట్రోల్ వెహికల్ని కంపేర్ చేసి మీకు ఇయర్లీ ఎంత కాస్ట్ అవుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒకవేళ నిజంగానే ఈవీ స్ప్లెండర్ లాంచ్ అయితే మీరు కొంటారా, దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు రీసెంట్గా ఏదైనా ఈవీ వెహికల్ కొన్నట్లయితే కూడా ఆ బైక్ ఎలా ఉంది, మీరు ఈవీ వెహికల్ కొనడం బెటర్ ఆప్షన్ అయిందా కాలేదా అని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.